చెప్పాను యూకే నుంచి వచ్చాను నాకు ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు కూడా సెంట్రల్ లండన్ ఉంటుంది. ఆ జోన్కి వెళ్ళాలి అంటే మనం ప్రీ బుక్ అయినా పార్క్ చేసుకోవాలి. లేదు అంటే ఆన్ టైంలో పార్కింగ్ చేయాలి అంటే గంటకి 20 పౌండ్లు 30 పౌండ్లు ఉంటుంది. పార్కింగ్తో పాటు కంజెషన్ ఛార్జ్ పే చేయాలి. ఒకవేళ కార్ మోడల్ 2006 or 8 కన్నా తక్కువ ఉంటే CO2 ఎమిషన్ ఛార్జెస్ కూడా పే చేయాలి. మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అనేది అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. బట్ స్టిల్ మనం కార్స్ తీయడం వల్ల ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేస్తుంది. ఆ కాస్ట్ మీద మీరు ఏం ఆలోచించలేదు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా యు ఆర్ కంపేరింగ్ హైదరాబాద్ టు లండన్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. ఈ మెట్రో ఎప్పటి నుంచి వచ్చింది హైదరాబాద్లో? 2014 if I'm not wrong. Sorry, 14-17 అనుకుందాం. దానికంటే ముందేమున్నాయి? పబ్లిక్ బస్సెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎప్పుడైతే సఫిషియెంట్గా బిల్డ్ అయిందో లైక్ లండన్ యూసేజ్ 100% అప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుందండి. వై డూ యూజ్ ప్రైవేట్ వెహికల్? You and I use private vehicle because public transport is not convenient. When it is convenient to us, of course we'll use public transport. ఇప్పుడు మా ఇల్లు X అనే లొకేషన్లో ఉంది, Y అనే లొకేషన్లో నాకు మెట్రో ఉంది. ఇప్పుడు X నుంచి Yకి ఎట్లా పోవాలి? అక్కడ వరకు 15 minutes నాకు అక్కడ పోవడానికి టైం పడుతుంది కదా. నేను అదే 15 minutes నా ప్రైవేట్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు కదా, సేవ్ అవుతుంది కదా. ఇలా ఆలోచించాలి కదా. ఎప్పుడూ కూడాను మనం ఎప్పుడు సొసైటీ ఎట్ లార్జ్ గురించి ఆలోచిస్తాం కానీ దాన్ని మైక్రో లెవెల్స్లో ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఎందుకు అలా అనేది ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్.